కరోనా తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా సమయంలో అవసరానికి మించి ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టులు లేకపోవడంతో చాలా మందిని తొలగించాయి. అంతేకాక కొన్ని కంపెనీలు రిక్రూట్మెంట్ ను కూడా నిలిపివేశాయి. ఆర్థిక భారాన్ని మోయలేక పలు స్టార్టప్లు కంపెనీలను మూసేశాయి. అయితే ఎన్నో ఆటుపోట్లున్న టెక్ రంగం మాత్రం దూసుకుపోతున్నట్టు నాస్కామ్ అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 21.08 లక్షల కోట్లకు చేరుకుంటుందని నాస్కామ్ తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు టెక్నాలజీ పైన చేసే ఖర్చులను 50% తగ్గించుకున్నాయి. దీంతో భారత ఐటీ కంపెనీలకు వచ్చే కాంట్రాక్టులో 6% పడిపోయాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్న దేశీయ టెక్ పరిశ్రమ ఆదాయం 3.8% వృద్ధి రేటుతో 21.08 లక్షల కోట్లకు చేరింది. హార్డ్వేర్ రంగాన్ని మినహాయించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టెక్ పరిశ్రమ ఆదాయం $19,900 కోట్ల, అంటే సుమారు 16.51 లక్షల కోట్లకు చేరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ కంపెనీల నుంచి లభించే ఆదాయమే 5.9% పెరిగి $5,440 కోట్ల చేరుతుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. ఎగుమతుల వృద్ధి రేటు కొద్దిగా తగ్గినా దేశీయ మార్కెట్ ఆదాయం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది రిక్రూట్మెంట్లు ఆశించిన స్థాయిలో ఉంటాయని నాస్కామ్ అంచనా వేస్తోంది. అమెరికా, యూరప్ ఆర్థిక కష్టాల్లో ఉండటంతో భారత్కు వచ్చే ప్రాజెక్టులు తగ్గిపోయాయి. దీంతో కంపెనీలు ప్లేస్మెంట్లను నిలిపివేశాయి. ఉన్న ఉద్యోగులకే ట్రైనింగ్ ఇచ్చి నెట్టుకొస్తున్నాయి. ఇన్ని సమస్యలున్నా ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ టెక్ కంపెనీలు 60,000 మంది ఉద్యోగులను తీసుకుంటాయని నాస్కామ్ అంచనా వేస్తోంది. దీంతో దేశీయ టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 54.3 లక్షలకు చేరనుంది. ప్రస్తుతం టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో మాత్రమే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలున్నాయి. కంపెనీలు కొత్త ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోకుండా ఉన్న ఉద్యోగులకే వీటిపై ట్రైనింగ్ ఇచ్చి ఉపయోగించుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు 6.5 లక్షల మంది ఉద్యోగులకి ఏఐపై ట్రైనింగ్ ఇచ్చి ఉపయోగించుకుంటున్నాయి.